ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ వివేక చూడమణి 8వ భాగం. బ్రహ్మైవాహం అనే జ్ఞానాగ్నిచే కలలో చేసిన పుణ్యపాపాలు మేల్కొన్న వారికి స్వర్గ నరక ప్రాప్తికి కారణం కాకుండా నశించే విధంగా అనంత కోటి సంవత్సరాల నుండి సంపాదించిన సంచిత కర్మలు, కుండలలో పోసిన మద్యం మొదలగు వాని వాసనలు ఆకాశాన్ని అంటనట్టుగా ఆగామి కర్మలు దహింపబడి నశిస్తాయి. కర్మ ఉందంటే ఫలం ఉంది, లేదంటే లేదు అనే న్యాయంచే కర్మ వలన పుట్టు సుఖ ఫలానుభవం ఉండు వరకు కర్మ వదలదు. కనుక జ్ఞానికి కొన్ని సమయాలలో బాహ్య ప్రవృత్తి ఫలానుభవం కనిపిస్తున్నందువలన విడిచిన బాణం ఎలా ఆగక తన లక్ష్యాన్ని తాకునో, అలాగే జ్ఞానానికి ముందు మొదలుపెట్టిన ప్రారబ్ధ కర్మ ఫలం ఇస్తుంది. కానీ జ్ఞానికి ప్రారబ్ధం మాత్రం ఉంది, అది అనుభవంతో నశిస్తుంది అని శృతి మిథ్యా ప్రారబ్ధాన్ని చెప్తోంది. కల కని మేల్కొన్నవాడు ఆ కలలో ప్రవేశించుట, దాని అందలి మిథ్యా విషయానుభవంలో ఆశ, కలలో దర్శించిన దేహం, దానికి ఉపయోగపడిన ప్రపంచాన్ని జాగ్రత్తలో నేను, నాది, ఇది అని తెలియుట లేక జాగ్రత్తలో సుఖంగా ఉంటాడు. స్వప్న సంబంధం ఉన్నచో నిద్రను వదిలినవాడు కాడు. అలాగే బ్రహ్మాత్మైక్యం పొంది వేరే దానిని చూడక ఉపాధి లేనివారై బ్రహ్మాకారంగా ఎప్పుడూ ఉండు జ్ఞానులు నిర్గుణ బ్రహ్మమే అగుటచే వారికి 3 రకాల కర్మ అల్పమైనా లేదన్నప్పుడు ప్రారబ్ధం మాత్రం ఎలా ఉంటుంది? మెలకువలో ఉన్నవానికి స్వప్నం ఉంటుందా? ఉపాధి ఉన్నంత వరకు జ్ఞానికి ప్రారబ్ధం ఉన్నది. అది దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు ఉంటుంది. ఆ బుద్ధిని వదిలి నిర్మల ఆత్మాకారంగా ఉండే జ్ఞానికి ప్రారబ్ధ కల్పన ఎలా ఉండగలదు? దేహం అసత్యమైనప్పుడు ప్రారబ్ధం భ్రాంతి అవుతుంది. ఈ విధంగా ప్రారబ్ధం లేదని వేదం ఎలా చెప్పింది అన్న సందేహానికి జ్ఞానికి మిథ్యా ప్రారబ్ధం బాహ్య దృష్టితే చెప్పబడిందే కానీ జ్ఞానికి దేహాదులు ఉన్నవని అంగీకరించుటకు చెప్పింది కాదు. అతని దృష్టిలో పరిపూర్ణ నిత్య సత్య జ్ఞానానందమైన బ్రహ్మం ఒక్కటే ప్రకాశిస్తోంది. భోగాలు వదిలిన వారు ఈ ఆత్మానందం అనే పరమానంద ముక్తిని పొందారు. కావున పుత్రుడా, నీవు తన్మయంతో నిశ్చల సమాధిచే పరమాత్మను తెలుసుకుంటే మనఃకల్పిత భేదమోహాన్ని వదిలి ముక్తుడవై కృతార్థుడవుతాడు. వేదం ఆచార్యుని వలె బోధిస్తుంది. బంధం, మోక్షం, ఆకలి, తృప్తి, రోగం, ఆరోగ్యం వీనిని ఎవరికి వారే తెలుసుకొనగలరు, ఇతరులు అనుమానిస్తారు. ఈ విధంగా పరమేశ్వరానుగ్రహంచే కలుగు తన అనుభవ జ్ఞానం చేతనే వివేకి భవసముద్రాన్ని దాటాలి. ఈ ప్రకారంగా అజ్ఞాన కల్పిత బంధ మోక్షాలను విడిచి సచిదానంద ఆత్మాకారమగుటకు శృతి, యుక్తి, గురువచనం, స్వానుభవాలు ప్రమాణాలవుతాయి. వేదాంత శాస్త్రాలలో చెప్పినట్లుగా బ్రహ్మంలో అన్యంగా కనిపించేది ఏదీ లేదు. ఉండువాడు నేనే అని చూసే బోధ దృష్టి స్వప్నం, ఇంద్రజాలం వలె నాలో అన్యంగా తోచేదంతా మిథ్య, నేనే సత్యం అని తోచే మిథ్యా దృష్టి సముద్రంలో నురుగు, అల, నీటి బుగ్గ ఇవన్నీ సముద్రమే ఎలా అవుతున్నాయో అదేవిధంగా స్వప్నంలో కనిపించేది మొత్తం పురుషుడే అవుతుంది. అన్యంగా కనిపించినవన్నీ నేనే అనే దృష్టి. ఈ రెండిటి యందు మనసుకు హాని కలిగించు దృశ్యాలను పారద్రోలి దృగ్రూపమైన అఖండ నిర్మల బ్రహ్మం తానే అని తెలిసిన వాడే ముక్తుడు. ఈ 3 జ్ఞాన సాధనమే అయినా తన్మయంగా చూచు దృష్టియే జ్ఞానాన్ని పొందుటకు కారణమై ఉంది. తనను తన అనుభవంచే తెలుసుకొని ఎప్పుడూ నిర్వికల్పుడై ఉండాలి. సకల జీవులు, ప్రపంచం బ్రహ్మమే. బ్రహ్మంగా ఉండుటయే మోక్షం. సర్వ వేదాంత సిద్ధాంత రహస్యం ఇదే. వేదమే దీనికి ప్రమాణం. ఈ విధంగా గురువచనం చేత, శృతి ప్రమాణం చేత, తన యుక్తి చేత ఆత్మతత్వాన్ని ఎరిగి ఇంద్రియ నిగ్రహం చేసి ఏకాగ్రచిత్తుడై ఈ పరమాత్మ యందు నిశ్చల సమాధి నిష్ఠుడై కొంతసేపు ఉండి మేల్కొని గురువుని చూచి నమస్కరించి తన అనుభవాన్ని ఇలా చెప్తున్నాడు. తమ చల్లని చూపుచే సంసార బాధల వల్ల కలిగిన శ్రమ పోయి క్షణకాలం అద్వైతానంద ఆత్మపదం పొందాను. బ్రహ్మాత్మలు ఒక్కటే అన్న భావం కలిగి భేదబుద్ధి పోయింది. ఇది అని అది కాదనే ప్రవృత్తి పోయింది. సముద్రంలో కలిసిపోయిన వడగండ్ల వలె బ్రహ్మానంద సాగరంలో అంతా ఒక్కటై నా బుద్ధి ఇటువంటిది అటువంటిది అని తెలుసుకోవడానికి కూడా అసాధ్యమై బ్రహ్మానంద సాగరమైంది. ఆహా,
ఆనందామృతంతో నిండిన ఈ బ్రహ్మానంద సాగర మహిమను ఎలా తలచెదను, ఎలా చెప్పేదను? ఇప్పుడు చూసిన ప్రపంచమంతా కనిపించలేదే, ఎక్కడికి పోయెను? ఎవరిచే దొంగిలింపబడెను? ఎక్కడ కలిసిపోయెను? ఈ ఆశ్చర్యాన్ని ఏమనవలెను? ఈ అఖండ ఆనంద పూర్ణ బ్రహ్మ సాగరంలో త్రోయడానికి గాని, తీయుటకు గాని, చూచుటకు గాని, వినుటకు గాని, తెలుసుకొనుటకు గాని వేరైన పదార్థం ఏమున్నది? వేరుగా నేనే ఉన్నాను. నాకు దేనితో బంధం లేదు. స్థూల సూక్ష్మ శరీరం లేనివాడను, నాశనం లేనివాడను, పరమ శాంతుడను, కర్తను కాను, భోక్తను కాను, వికారం లేనివాడను, ఏ పని చేయనివాడను, పురాణ పురుషుడను, అనాది, నేను, నీవు, ఇది, అది అనే కల్పన లేనివాడను, సర్వభూతముల లోపల బయట జ్ఞానాకాశంగా ఉండి వానికి ఆధారభూతునిగా ఉన్నాను. నేనే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ, సదాశివుడను. నేను నిరీశ్వరుడై ఉన్నాను.